హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. ఇప్పుడు మనకు చాలా మంది డైరెక్టర్స్, యాక్టర్స్ గా మారిపోయి ఫుల్ బిజీగా అయితే ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కమింగ్ టు ద వీడియో, సౌత్ సినిమాలో అనేక మంది దర్శకులు ఇప్పటికే యాక్టర్స్ గా బిజీగా మారుతున్నారు. మెగాఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పే డైరెక్టర్స్ కెమెరా ముందుకొచ్చి తమలో మరో కోణాన్ని తెర మీద ఆవిష్కరిస్తున్నారు. వారిలో కొందరు ఒకవైపు నటిస్తూనే మరొక వైపు డైరెక్షన్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం మేకప్ వేసుకుని పూర్తిగా యాక్టింగే పరిమితం అవుతున్నారు. దీనికి తగ్గట్టుగానే మంచి రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారండి. సో ఖుషి దర్శకుడు ఎస్జే సూర్య నటుడిగా తమిళ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమాలో చూసినా ఆయనే కనిపిస్తున్నారు. స్పైడర్ మూవీకి విలన్ గా మెప్పించిన సూర్య ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇటీవలే ఇండియన్ 2లో కనిపించారు. వచ్చే ఏడాది విడుదల కానున్న ఇండియన్ 3లో కూడా భాగం కానున్నారు. సరిపోతా శనివారం, రాయన్, సర్దార్ 2, LIC, వీర ధీర సూరన్ వంటి ఇంకొన్ని సినిమాల్లో సూర్య నటిస్తున్నారు. శివకార్తికేయన్ ఫాద్ ఫస్ట్ రాబోయే సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏం మాయ చేసావే, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఇటో వెళ్ళిపోయింది మనసు వంటి చిత్రాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ పూర్తి స్థాయి నటుడిగా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ హీరో తెరకెక్కుతున్న NBK 109 మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే విడుదల 2, బజూకా వంటి తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ధ్రువ నక్షత్రం సినిమా విడుదలకి నోచుకోలేదు. అయితే యాక్టర్ గా బిజీగా ఉంటూనే డైరెక్షన్ గానీ మధ్యలోనే మమ్మూటితో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. 7YG, బృందావన కాలనీ, ఆడవారి మాటకు అద్దాలే వేరులే చిత్రాల దర్శకుడు సెల్వా రాఘవన్ ప్రస్తుతం యాక్టర్ గా మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన సోదరుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన RT4GM సినిమాతో నటుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తారని అనుకున్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. సీనియర్ దర్శకుడు భారతీ రాజా, KS రవికుమార్ కూడా నటులుగా రాణిస్తున్నారు. పిశాచి, డిటెక్టివ్, సైకో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు మిస్కిన్ ఇప్పుడు నటుడిగా అలరిస్తున్నారు. ప్రస్తుతం డెవిల్, డ్రాగన్ అనే 2 తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన పిశాచి 2 మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. బ్రో డైరెక్టర్ సముద్రకని కూడా యాక్టర్ గా రాణిస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాలో మెరిశారు. ఇప్పుడు గేమ్ చేంజర్ తో పాటు అనే చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్స్ లో తరుణ్ భాస్కర్ ఇటీవల కాలంలో యాక్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తుంది. గత ఏడాది దాదాపు 6 to 7 మూవీస్ లో అయితే ఈయన నటించారు. ప్రస్తుతం ఆయన జయ 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 హే మూవీ తెలుగు రీమేక్ లో హీరోగా నటిస్తున్నారు. కాశీ విశ్వనాథ్, దేవిశ్రీ ప్రసాద్, వెంకటేష్ మహా, కరుణా కుమార్, శ్రీను గవిరెడ్డి, వివేక్ కృష్ణ లాంటి ఇంకొంతమంది డైరెక్టర్స్ కూడా బిగ్ స్క్రీన్ మీద యాక్టర్స్ గా కనిపించనున్నారు. ఇటీవల కల్కి మూవీలో SS రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ KV లాంటి డైరెక్టర్స్ కూడా స్పెషల్ క్యామియో చేసిన సంగతి మనకు తెలిసిందే. సో మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఫిల్మీ బౌల్.